హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు టార్గెట్ 100+ కోర్సులో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ టాపిక్ ఏంటంటే భారతదేశ జానపద నృత్యాలకు సంబంధించినటువంటి వీడియో అనమాట అండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలిగేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఈ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో సంబంధించిన క్విజ్ సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని మీరు ఒకసారి కనీసం 2-3 సార్లు అన్నా కానీ దీన్ని దగ్గరగా చదువుకుని ఆ తర్వాత మీరు ప్రిపేర్ అయిన తర్వాత నేను మీకు నెక్స్ట్ డే సండే రోజు మీకు క్విజ్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఫుల్ లెంత్ 75 క్వశ్చన్స్ క్విజ్ అనేటువంటిది నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో ఇది పరీక్షకు అత్యంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అండి. కంపల్సరీ మీరు మెమరైజ్ చేసుకోవాల్సినటువంటిది ఒక్కొక్క రాష్ట్రం, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాట్యాలు, జానపద నృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు పొందుపరచడం జరుగుతుంది. అలాగనే మీకు మెమరీ ట్రిక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ప్రసిద్ధ కళాకారులు, ఫేమస్ మాస్టర్స్ అనేటువంటిది కంటెంట్ కూడా మీకు పొందుపరచడం జరిగింది అనమాట. ఈ రకంగా మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేటువంటిది పొందుపరుస్తూ ఈ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరిగింది అనమాట అండి. ప్రతి పోటీ పరీక్షకు 2 మార్కులు గ్యారెంటీగా వచ్చేటువంటి కంటెంట్ అనమాట అండి. సో ఇది మీరు ఒక్కసారి మెమరైజ్ చేసుకుని డైలీ ఒక్కసారి బై హార్ట్ చేసుకుని కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తమిళనాడు చూసుకున్నట్లయితే కనుక తమిళనాడుకి వచ్చేసి భరతనాట్యం మోస్ట్ ఫేమస్ అనమాట అండి. దాని తర్వాత కరగం, కుమ్మి, భగవతా మేళా అనేటువంటిది ఈ 4 తమిళనాడుకు సంబంధించినటువంటిది జానపద నృత్యాలు లేకపోతే నాట్యాలుగా మనం తెలపొచ్చు అనమాట అండి. గుజరాత్ చూసుకున్నట్లయితే కనుక దాండియా, ఇది ఫేమస్ అనమాట. దాని తర్వాత గర్భ, లాస్య, టిప్పణి అనేటువంటి ఈ 4 గుజరాత్ సంబంధించినటువంటి జానపద నృత్యాలుగా తెలపొచ్చు. మహారాష్ట్రకు చూసుకున్నట్లయితే కనుక లావణి అనేటువంటిది జానపద నృత్యంగా ఉంటుంది. తర్వాత తమాషా, లెజిమ్, కోలి అనేటువంటిది నృత్యాలు ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ అస్సాంకి వచ్చేసి బిహు అనేటువంటిది అనమాట అండి నాట్యం. నెక్స్ట్ సత్రియ, బగురుంబ, నాగారకల్ అనేటువంటిది కూడా ఈ అస్సాం సంబంధించినటువంటి జానపద నృత్యాలు అనమాట అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక కూచిపూడి ఫేమస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఫేమస్. నెక్స్ట్ దింసా, వీరనాట్యం, తప్పెట్ట గుళ్ళు అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒడిస్సాకి చూసుకున్నట్లయితే కనుక ఒడిస్సీ చౌ, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ దండనాట, గోటిపువ, రణప అనేటువంటిది కూడా జానపద నృత్యాలుగా ఉండడం జరిగింది. ఛత్తీస్గఢ్కి వచ్చేసి బందీ, శైల, పాండవాని, రౌత్ నాచా అనేటువంటిది ఛత్తీస్గఢ్ యొక్క జానపద నృత్యాలుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణకు చూసుకున్నట్లయితే కనుక పేరిణి శివతాండం అనమాట అండి. ఇది చాలా ఫేమస్. పేరిణి శివతాండం అనేటువంటిది చాలా ఫేమస్ అనమాట అండి. అప్పట్లో యోధులను యుద్ధాలకు పంపించేటప్పుడు చేయించేటువంటి అంటే వాళ్ళని యుద్ధానికి ప్రేరేపించడానికి వారిలో ఆ జీల్ అనేటువంటిది నింపడానికి గురించి అని చెప్పేసి పేరిణి శివతాండవం నాట్యం చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత గుస్సాడి, లంబాడి, మాథురి అనేటువంటిది ఇందులో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ కేరళకు వచ్చేసి కథకళి, మోహినియట్టం, ఈ 2 మ్యాక్సిమం ఎక్కువ మట్టుకు వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట అండి. నెక్స్ట్ కుటియట్టం, తెయ్యం, ఒట్టం, తుళ్ళల్ అనేటువంటివి కూడా కేరళ డ్యాన్సెస్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ రాజస్థాన్కి వచ్చేసి కట్పుత్లి అనేటువంటిది. నెక్స్ట్ కల్వేలియా, ఘుమర్ డ్యాన్స్ అనేటువంటి చాలా ఫేమస్. చరి, సుయి సిని అనేటువంటిది కూడా రాజస్థాన్లో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ పంజాబ్కి వచ్చేసి బాంగ్రా, గిద్ద, సమ్మి, కిక్లీ అనేటువంటిది జానపద నృత్యాలు అనేటువంటి ఫేమస్. మణిపూర్కి వచ్చేసి మణిపురి, లై హరోవోబా, ఊంగ్ చలో అనేటువంటిది కూడా ఫేమస్ అనమాట అండి. నెక్స్ట్ కర్ణాటకకు చూసుకున్నట్లయితే కనుక యక్షగానం, డొల్లు కునిత, కంసాలే, హులివేష అనేటువంటిది ఫేమస్ అనమాట అండి. నెక్స్ట్ జార్ఖండ్లో చూసుకున్నట్లయితే కనుక కర్మ, పైక, ముద్రి, దోమ్కచ్ అనేటువంటిది ఫేమస్ జానపద నృత్యాలు. మిజోరాంకి వచ్చేసి చెరావు అనమాట అండి. ఇది బ్యాంబూ డాన్స్ అనమాట. అంటే మన బ్యాంబూస్ పెట్టుకుని దాని మీద నాట్యం చేస్తుండేటువంటి డ్యాన్స్ అనమాట అండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక నాటి, చపేలి, ధమాన్ అనేటువంటిది జానపద నృత్యాలుగా ఉండడం జరిగిందనమాట అండి. సో ఇవి
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినవి. వీటి నుంచే నేను మీకు క్వశ్చన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మెమరీ ట్రిక్గా చూసుకున్నట్లయితే కనుక ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చూసుకున్నట్లయితే కనుక అస్సాం రాష్ట్రానికి వచ్చేసి బిహు, సత్రియా అనేటువంటిది ఎక్కువ మటుకు ఫేమస్గా ఉన్నటువంటి డ్యాన్సెస్ అనమాట అండి. నెక్స్ట్ మిజోరాంలో చూసుకున్నట్లయితే కనుక చెరావ్ బ్యాంబూ డాన్స్ అనేటువంటి చాలా ఫేమస్. త్రిపురలో చూసుకున్నట్లయితే కనుక హోజాగిరి అనేటువంటి డ్యాన్స్ చాలా ఫేమస్ అనమాట అండి. ఈ మూడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశం సదరన్లో చూసినట్లయితే కనుక తమిళనాడుకు వచ్చేసి భరతనాట్యం, కేరళకు వచ్చేసి కథకళి, మోహినియట్టం, ఏపీకి వచ్చేసి కూచిపూడి, టీఎస్కి వచ్చేసి పేరణి శివతాండం, గుస్సాడి అనేటువంటిది ఫేమస్ అనమాట అండి. పశ్చిమ అండ్ ఉత్తరం అంటే వెస్ట్ నార్త్లో చూసినట్లయితే రాజస్థాన్లో చూసినట్లయితే కనుక ఘుమర్, కట్పుత్లి, గుజరాత్లో చూసినట్లయితే కనుక గర్బా, దాండియా, యూపీలో చూసినట్లయితే కనుక రాసలీల, చర్కుల అనేటువంటిది బాగా ఫేమస్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ప్రసిద్ధ కళాకారులు ఫేమస్ మాస్టర్స్ అనేటువంటి చూద్దామండి. కథక్లో చూసుకున్నట్లయితే కనుక పండిట్ బిర్జూ మహారాజ్, శోభనా నారాయణ అనేటువంటి వారు కథక్కి ఫేమస్ మాస్టర్స్ అనమాట అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పండిట్ బిర్జూ మహారాజు ఏ నాట్యానికి ఫేమస్ అని చెప్పేసి అడుగుతారనమాట. సో అది కథక్ అనమాట. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. భరతనాట్యానికి చూసుకున్నట్లయితే కనుక రుక్మిణీదేవి అరుండేల్, పద్మా సుబ్రహ్మణ్యం వీరు భరతనాట్యంకి ఫేమస్ మాస్టర్స్ అనమాట అండి. కూచిపూడికి చూసుకున్నట్లయితే కనుక వెంపటి చిన్న సత్యం అనేటువంటి ఆయన కూచిపూడికి చాలా ఫేమస్ మాస్టర్ అనమాట. ఒడిస్సీకి వచ్చేసి కెలు చరణ్ మహాపాత్ర అనేటువంటి ఆయన ఫేమస్ అనమాట అండి. సో ఈ రకంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశపు సంబంధించినటువంటి జానపద నృత్యాలు, డ్యాన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో టోటల్గా 75 క్వశ్చన్స్ తోటి మీకు ఎంసీక్యూస్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట అండి. వాటిని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి భారతదేశంలో ఉన్నటువంటి జానపద నృత్యాలు, డ్యాన్సులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వివరాల కొరకు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.